కల్తీ కల్లు ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల హెల్త్ బులెటిన్ విడుదల చేసింది నిమ్స్. ఇప్పటివరకు 9 మంది బాధితులకు కిడ్నీలు పనిచేయట్లేదని గుర్తించారు డాక్టర్లు. మరో 2 బాధితులకు కూడా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టు చెప్పారు. కల్తీ కల్లు దాగిన ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 7కు చేరింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా ఉన్న బాలానగర్ ఎక్సైజ్ SHO వేణుకుమార్ను సస్పెండ్ చేశారు అధికారులు. హైదరాబాద్ కూకుట్పల్లిలో కల్తీ కల్లు ఘటనలో మరో వ్యక్తి చనిపోయాడు. నిన్న అర్ధరాత్రి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కూకుట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ నగర్లోని ఇందిరా హిల్స్కు చెందిన చాకలి పెద్ద గంగారం మృతి చెందాడు. ఇప్పటి వరకు కల్తీ కల్లు ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 7కు చేరింది. ప్రస్తుతం మిగతా వారికి ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్స్. ఈ నెల 8న కూకుట్పల్లికి చెందిన భాగ్యనగర్ కాంపౌండ్లో వృద్ధుడు గంగారాం కళ్లు సేవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో గంగారాంకు వాంతులు విరోచనాలు కావడంతో మొదట ట్రీట్మెంట్ కోసం ప్రైవేటు హాస్పిటల్కు తరలించామని, తర్వాత పరిస్థితి విషమించడంతో గాంధీలో చేర్చామన్నారు కుటుంబ సభ్యులు. గాంధీలో ఏమన్నా ఉంటే వెళ్ళండి అంటే మేము గాంధీకి వచ్చేసాము. గాంధీకి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించాము. ఇక్కడ సిరప్ లాంటివి వాళ్ళు ఇచ్చారు, స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్. 1 డేలో బీపీ డౌన్ అని చెప్పారు. మళ్ళా తర్వాతకి షుగర్ ఉన్నది. అందువల్ల మళ్ళీ వెనకకించి ఏమైందంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి డెత్ అయిపోయింది. హఠాత్తుగా చనిపోవడం జరిగింది. కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరిగింది. మొత్తం 51 మందికి వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. నిమ్స్లో 34 మంది, గాంధీలో 15, మిగతా వాళ్లు వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు బాధితుల కండిషన్పై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది నిమ్స్. బాధితుల్లో 13 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని, మిగతా వారి కండిషన్ కూడా నార్మల్గానే ఉందని చెప్పారు. మల్టీ స్పెషాలిటీ బృందం వారి పరిస్థితిని పర్యవేక్షిస్తుందన్నారు. వీలైనంత త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు డాక్టర్లు. కల్తీ కల్లు కేసులో కల్తీ కల్లు దుకాణాలు నిర్వహిస్తున్న రవితేజ గౌడ్, కోన సాయితేజ గౌడ్, నగేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్ గౌడ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదర్ నగర్, HMT కాలనీ, సర్దార్ పటేల్ నగర్లోని కల్తీ కల్లు దుకాణాలను గుర్తించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. 5 బృందాలుగా ఏర్పడి హైదర్ నగర్, HMT కాలనీ, సర్దార్ పటేల్ నగర్, భాగ్యనగర్ ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్ను నారాయణగూడ కెమికల్ ల్యాబ్కి పంపించారు. కూకుట్పల్లి కల్తీ కల్లు వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ సీరియస్ గా స్పందించింది. ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న బాలానగర్ ఎక్సైజ్ SHO వేణుకుమార్ను సస్పెండ్ చేశారు. అటు DTF నర్సిరెడ్డి, AES మాధవయ్య సహా ES ఫయాజ్, జీవన్ కిరణ్ పాత్రలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పారు. హైదరాబాద్ కూకుట్పల్లి సాయి చరణ్ కాలనీలో కల్లు కాంపౌండ్ను సీజ్ చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. కల్తీ కల్లు అమ్ముతున్నారని తెలియడంతో కల్లు దుకాణాన్ని సీజ్ చేశారు. కల్తీ కల్లు ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కల్లు దుకాణాలలో తనిఖీలు చేపట్టారు ఆబ్కారీ అధికారులు. కల్తీ కల్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.